హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సతీష్ దేవరకొండ. సతీష్ టాక్స్ తెలుగు. పిచ్చుకలు అంతరిస్తే ఏమవుతుంది? నాశనం తప్పదా? ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఆ విషయాలన్నీ ఇప్పుడు తెలుసుకుందాం. ఇంకా నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పిచ్చుకల్ని చంపడం కారణంగా చైనా వినాశనాన్ని చూసింది. కొన్ని కోట్ల మంది ప్రజలు ఆకలి చావులు చచ్చారు. దెబ్బకు మళ్ళీ పిచ్చుకల్ని వేరే దేశాల నుంచి తెప్పించి పెంచారు. పిచ్చుకలు లేకపోతే ప్రతి దేశం పరిస్థితి అదే అవుతుంది. ఈ భూమి కేవలం మనిషి సొత్తు మాత్రమే అనుకుంటే సావుతో తలగొక్కున్నట్లే. తన స్వార్థం కోసం మనిషి ఏ జీవికి అన్యాయం తలపెట్టినా అది అతనిపైనే ప్రభావం చూపుతుంది. ఈ ఎకోసిస్టంలో ప్రతి జీవికి ప్రాధాన్యత ఉంటుంది. వాటి ప్రాణాలతో మనం ఆడుకుంటే మన ప్రాణాలతో ప్రకృతి ఆడుకుంటుంది. దీనిపై మీకు ఒక ఎగ్జాంపుల్ చెబుతాను. 1958లో పిచ్చుకల కారణంగా చైనాలో పెద్ద ఎత్తున పంట నష్టం జరిగింది. ఇది గుర్తించిన ప్రభుత్వం ఒక దారుణమైన నిర్ణయం తీసుకుంది. పంటల్ని దెబ్బతీసిన పిచ్చుకల్ని చంపేయమని ప్రజల్ని ఆదేశించింది. దీంతో ప్రజలు రెచ్చిపోయారు. పిచ్చుకల్ని చంపడం మొదలుపెట్టారు. వాటి గూళ్ళని నాశనం చేశారు. గుడ్లని పగలగొట్టారు. వాటి కారణంగా 30 లక్షలకు పైనే పిచ్చుకలు చనిపోయాయి. పంటలకు పట్టిన పీడ పోయిందని ప్రభుత్వం, ప్రజలు భావించారు. కానీ తర్వాత ముంచుకు రాబోయే పెను ప్రమాదాన్ని, పెను వినాశనాన్ని గుర్తించలేకపోయారు. ఈ ఎకోసిస్టమ్ గురించి సరైన అవగాహన లేని ప్రభుత్వ పెద్దలు తీసుకున్న నిర్ణయానికి చైనా భారీ మూల్యం చెల్లించవలసి వచ్చింది. పిచ్చుకలు లేకపోవటం వల్ల పంటలకు చీడపీడల బాధ విపరీతంగా పెరిగిపోయింది. పురుగులు పంటల్ని తిని పండగ చేసుకుంటున్నాయి. పిచ్చుకలు ఉంటే గోటుతో పోయేది. పురుగుల కారణంగా గొడ్డల వరకు వచ్చింది. పంటలు మొత్తం నాశనం అయిపోయాయి. ఆహార కొరత ఏర్పడింది. తినడానికి తిండి లేక ఏకంగా 4.5 కోట్ల మంది చైనా ప్రజలు ప్రాణాలు వదిలేశారు. ఆకలితో, తినడానికి తిండి లేక. ప్రభుత్వానికి తాము చేసిన తప్పేంటో అర్థమైంది. ఆ నష్టాన్ని పూడ్చుకోవడానికి వెంటనే యుద్ధ ప్రాతిపదికన సన్నాహాలు మొదలుపెట్టింది. సోవియట్ యూనియన్ నుంచి వేల పిచ్చుకలను చైనాకు తెప్పించింది. పిచ్చుకలు వచ్చిన తర్వాత పరిస్థితి సాధారణ స్థితికి వచ్చింది. 1990 మొదట్లో దేశవ్యాప్తంగా పిచ్చుకల సంఖ్య బాగానే ఉండేది. తర్వాత కాలంలో అది తగ్గుతూ వచ్చింది. ఎంతలా అంటే 30 ఏళ్లలో పిచ్చుకల సంఖ్య 80% తగ్గిపోయింది. కేరళ, ఆంధ్ర, గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాల్లో
పిచ్చుకల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. ఇంకా దారుణం ఏంటంటే 2003 నాటికి తిరువనంతపురం ప్రాంతంలో అసలు పిచ్చుకలే లేకుండా అంతరించిపోయాయి. ఇక లక్నోలో కొన్ని ప్రాంతాల్లో 2013 నుంచి పిచ్చుకలు అసలు కనబడటం లేదు. పిచ్చుకలు అంతరించిపోవడానికి కారణాలేందో ఇప్పుడు తెలుసుకుందాం. వాటిలో ముఖ్యమైనవి అడవుల్ని కొట్టివేయడం, నగరీకరణ, పురుగు మందుల్ని విపరీతంగా వాడటం, ఇంకా ముఖ్యమైనది రేడియేషన్. సింపుల్గా చెప్పాలంటే 1958లో చైనాకు పట్టిన గతే ప్రస్తుతం ఇండియాకు కూడా పడుతుంది. ఒక్కో ప్రమాదం వివరించి చెప్పాలంటే ముందుగా మన ఎకోసిస్టమ్ దెబ్బతింటుంది, పురుగుల సంఖ్య విపరీతంగా పెరుగుతుంది, దాని ప్రభావం మొదటగా పంటల మీద పడుతుంది, పంటలపై రోగాల తాకిడి పెరుగుతుంది, పంట నష్టం ఊహించని విధంగా ఉంటుంది. ఇది మాత్రమే కాదు, పిచ్చుకలు పురుగుల్ని తినడం మాత్రమే కాదు, పిచ్చుకల్ని తినే జంతువులు కూడా ఉంటాయి. వాటికి ఆహారం కరువవుతుంది. ఇది జీవ వైవిధ్యంపై ప్రభావం చూపుతుంది. ఇవన్నీ పైకి కనిపిస్తున్న మనిషి ఊహించగలిగే ప్రమాదాలు. ఊహించని ప్రమాదాలు కూడా మనిషి ఎదుర్కోవాల్సి వస్తుంది. కేవలం పిచ్చుకల విషయంలోనే కాదు, అంతరించిపోయే ప్రతి ఒక్క జీవి కారణంగా మానవ మనుగడ కష్టతరం అవుతుంది. దీన్ని బుర్రలో పెట్టుకొని మనిషి జీవించవలసిన అవసరం ఎంతైనా ఉంది. పిచ్చుకల ప్రాధాన్యతను తెలుసుకోవడానికి వాటికంటూ ఒక రోజును కేటాయించారు. మార్చి 20వ తేదీని ప్రపంచ పిచ్చుకల దినోత్సవంగా జరుపుకుంటారు. పిచ్చుకలు ఒక్కటే కాదు, ఏ జీవైనా సరే అంతరించిపోతుంది అంటే మన ఎకోసిస్టమ్ దెబ్బతిని అది అటు తిరిగి ఇటు తిరిగి మానవ మనుగడకే ప్రమాదం అవుతుందని చెప్పి నిపుణులు భావిస్తున్నారు. కాబట్టి అన్ని జీవుల్ని, జీవరాశుల్ని బతకనిద్దాం, మనం హ్యాపీగా బతుకుదాం. నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అమూల్యమైన సలహాలను, సందేహాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ. జై హింద్.